అయ్యో, మీరు మళ్ళీ లైక్ చేయడం మర్చిపోయారండి. సో ప్లీజ్ లైక్ చేసేయండి. అమ్మా, నాకు ఆకలేస్తుంది, ఏదన్నా పెట్టమ్మా. ఇంట్లో ఏం లేవురా తినడానికి. నిన్నే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చెల్లి తినేసింది. అవునా, నాకు ఆకలేస్తుందమ్మా. పోనీ డబ్బులు ఇవి, బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తెచ్చుకుంటా. సరేలే, అక్కడ డ్రాలో 20 రూపీస్ పెట్టాను, వెళ్ళి తీసుకో. సరే అమ్మా. A few moments later. ఇక్కడే ఉండాలి. అమ్మా, నాకు మ్యాగీ తినాలనిపించి మ్యాగీ తెచ్చాను, ఇది చెయ్యి. మరి ఒక్క ప్యాకెటే తెచ్చుకున్నావేవే, చెల్లికి ఇంకొక ప్యాకెట్ తీసుకురాలేకపోయావా? నేను పట్టుకెళ్ళిన డబ్బులకి ఒక్కటే వచ్చిందమ్మా. నాకు ఆకలేస్తుంది, ముందు నాకు చేసేయ్. సరే అమ్మా. అమ్మా, గ్రేష్మిక అయి నాకేనా మమ్మీ మ్యాగీ? నీకు కాదు, నాకు. ఏం కాదు మమ్మీ, నాకే వండుంటుంది, కావాలంటే అడుగు. అంత లేదు, నేను షాపుకు వెళ్ళి మరీ తెచ్చుకున్నా, అందుకని నాకే వండింది. లేదు నాకే వండింది. కాదు, నాకే వండింది. నాకు నాకు మమ్మీ, నాకు కూడా ఆకలిస్తుంది, నాకు కూడా మ్యాగీ కావాలి. గ్రేష్మిక, పాపం చెల్లికి కూడా ఆకలిస్తుందంట కదా, అందులో హాఫ్ చెల్లికి పెట్టమ్మా. చా, నాకెంతో ఆకలేసి మొత్తం నేను ఒక్కదానే తిందామని తెచ్చుకున్నానమ్మా. రేపు నీకు ఇంకోటి కొంటానమ్మా, చెల్లికి సగం పెడతాను. సరే అమ్మా. తీసుకో రోహిక, తీసుకో గ్రేష్మిక. మమ్మీ నాకు ఇది వద్దు, అక్కకి ఇచ్చిన ప్లేటే నాకు కావాలి. నాకు ఇదే కావాలమ్మా, నేను ఇవ్వను. ఇద్దరికి సగం సగమే కదా వేసాను, ఇంకేంటమ్మా? లేదు మమ్మీ, నాకు అక్క ప్లేట్ లో ఉన్నదే ఎక్కువగా కనిపిస్తుంది, నాకు అదే కావాలి మమ్మీ. నేనే కదా ఇద్దరికి హాఫ్ ఆఫ్ చేశాను, అదేం ఎక్కువ లేదు, తినమ్మా. ఎలాగో ఇద్దరికి ఈక్వల్ చేసేని అంటున్నావు కదా మమ్మీ, ఇంకేంటి దాని ప్లేట్ నాకు ఇచ్చేమను. పోనీ లేవే, చిన్నపిల్ల కదా, నువ్వైనా అర్థం చేసుకుని ప్లేట్ దానికి ఇచ్చే. నువ్వెప్పుడు ఇంతే అమ్మా, నేనే అర్థం చేసుకోవాలి. ఛా, ఇది కూడా నువ్వే తిని, నాకేం అక్కర్లేదు. క్రిషు, ఛా, పోతే పోవే, మొత్తం నేనే తింటాను. Oh no! Oh no! అక్క ఫోన్ ఇవ్వవే. నేనేమి ఇవ్వను, నేను ఇప్పుడే తీసుకున్నా. ఏమో, నువ్వు ఎప్పుడు తీసుకుంటే నాకు ఎందుకు, నాకు ఇప్పుడు కావాలి, ఇస్తావా లేదా? పోవే, నా మ్యాగీ ఎలాగో తినేసావు కదా, సరిపోలేదా? ఇంకా ఫోన్ కూడా కావాలా? ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వనే. ఇవ్వవే. నేను ఇవ్వనే. ఇవ్వవే. నేను ఇవ్వనే. ఇవ్వవే. అయినా ఇది నాకు కొన్న ఫోనే. నీకు కొన్న ఫోన్ కాదే, నాకు కొన్న ఫోన్. నీకెందుకే ఫోను? నువ్వెంతున్నావు? నేను ఎంతుంటే నీకెందుకే, ఫోన్ వదలవే. అదే నాకు కొన్న ఫోన్ అని. అంత లేదు, ఇవ్వవే. నేను ఇవ్వనే. ఇవ్వవే. నేను ఇవ్వనని చెప్పాగా. వదులుతావా లేదా? నువ్వే వదులు. అబ్బబ్బబ్బా, ఆపండి మీ గోల. చూడమ్మా, నేను ఫోన్ చూసుకుంటుంటే చెల్లి కావాలని గొడవ పెట్టుకుంటుంది. ఏం కాదు మమ్మీ, అక్కేంది అక్కడి నుంచి ఫోన్ చూస్తుంది, ఒకసారి ఏమంటే గొడవ పెట్టుకుంటుంది. అమ్మా, నేనేం ఎప్పటి నుంచో చూడట్లేదమ్మా, ఇప్పుడే తీసుకున్నానమ్మా. చెల్లి అబద్ధాలు చెప్తుంది. ఏం కాదు మమ్మీ, అక్క అబద్ధాలు చెప్తుంది, అక్కడి నుంచి ఫోన్ చూస్తుంది. అబ్బా ఆపండి, మీరిద్దరు ఇలా గొడవపడి ఇప్పటికి 2 ఫోన్లు పోగొట్టారు. అయినా నువ్వు పెద్దదానివి కదా గ్రేష్మిక, చెల్లి ఫోన్ అడిగినప్పుడు ఇచ్చేయాలి కదా. ఎలాగో ఎప్పటి నుండో నువ్వు ఫోన్ చూస్తున్నావంట కదా. నేను ఇప్పుడే తీసుకున్నానంటే నన్ను నమ్మవేంటమ్మా? అయినా నాకు తెలుసులే, ఎప్పుడో చెల్లిని తిట్టావు, చివరికి నన్నే కదా తిట్టేది. ఫోనీ మమ్మీ.
ఛే, దొంగ మొక్కలు చూస్తే అక్కడి నుంచి ఫోన్ వాడి ఛార్జింగ్ అంతా కొట్టేసింది. ఛే. Oh no! అదేంటే చాలా మార్చావు? ఫోన్ చూస్తుంటే లాగేసుకున్నావు. కనీసం నాకు నచ్చిన టీవీ ఛానల్ కూడా చూడనివ్వా? నాకేం వద్దా, ఫోన్ కావాలంటే నువ్వు వెళ్ళి తీసుకో. ఫోన్ చూస్తుంటేనేమో ఫోన్ కావాల్సి వచ్చింది, ఇప్పుడు టీవీ చూస్తుంటేనేమో టీవీ కావాల్సి వచ్చిందా? నాకు ఫోన్ ఏమొద్దు, రిమోట్ టీవీ. అబ్బాయి ఇంత గట్టి లాగేసావంటే చేయి గీసిపోయింది. Oh no! నన్నే కొడతావే? నన్నే కొడతావే? Oh no! మమ్మీ అక్క కొడేసింది. మమ్మీ మమ్మీ Oh no! మమ్మీ అక్క కొడేసింది. మమ్మీ మమ్మీ ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? అక్క గట్టి కొడేసింది. మమ్మీ Oh no! లేదమ్మా, నేనేం గట్టి కొట్టలేదమ్మా, ఫస్ట్ తనే నన్ను కొట్టింది. లేదు మమ్మీ, అక్కే నా చేతిలోంచి రిమోట్ గట్టిగా లాగేసుకుని నా చేయి గీసుకుంది. అయినా నువ్వు రూమ్ లో ఫోన్ నొక్కుంటున్నావు కదా, హాల్లోకి వచ్చి రిమోట్ ఎందుకు తీసుకున్నావే? అది అలా అడగమ్మా. ఫోన్ చూస్తుంటేనేమో ఫోన్ తీసుకుంది, ఇప్పుడు టీవీ చూస్తుంటేనేమో ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుంది. నాకు ఇంక ఫోన్ వద్దమ్మా, నేను టీవీ చూస్తాను. కావాలంటే అక్కనే వెళ్ళి తీసుకోమని ఫోన్. అబ్బా, నాకు తలపోటు వచ్చేస్తుంది. మీ ఇద్దరితో రోజుకి ఒక్కసారి కూడా గొడవ పడకుండా ఉండలేరా? అసలు మీరు అక్క చెల్లెలేనా లేక ఎనిమిసా? అయినా నువ్వేంటే పెద్దదానివి కదా, చెల్లి ఏది పెడతా చూడొచ్చు కదా. ఇంకా అనలేదేంటా అనుకున్నా అమ్మా. పెద్దదాన్ని అయినంత మాత్రాన నాకు ఇష్టాలు ఉండవా? అన్ని దానికి నచ్చినవే చెయ్యాలా? అది కాదురా, అది చిన్నపిల్ల కదా నీకన్నా. చిన్న 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 ఎంతకాలం అమ్మా చిన్నపిల్ల? నేను దానంత ఉన్నప్పుడు అదే చిన్న, అది నాన్న అయ్యాక కూడా అదే చిన్న. ఇంకెంతకాలం అమ్మా చిన్నపిల్ల? అయినా మీకు అదంటేనే ఇష్టమమ్మా, నేనంటే మీకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావే? అదంటే ఎక్కువ ఇష్టం, నువ్వంటే కాదేంటి? నాకు మీరిద్దరూ సమానమే. అయినా నీకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఈ టీవీలు ఫోన్లు ఎందుకే? బుద్ధిగా చదువుకోకుండా ఎగ్జామ్స్ లో మార్క్స్ కానీ తక్కువ రాని, అప్పుడు చెప్తాను నీ పని. చా, ఇంకెప్పుడు ఇంతేనమ్మా. అది తప్పు చేసిన నన్నే అంటారు, దాన్ని ఒక్క మాట అనరు. అది కాదమ్మా. చా, ఇంకేం చెప్పకమ్మా. అమ్మ గ్రేష్మిక, శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ఫోన్ నెంబర్ 95500744. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పులు బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపించబడును. అమ్మా రూహిక, ఎందుకమ్మా అక్కను అలా ఏడిపిస్తావు? అక్కను అలా ఏడిపించడం తప్పు కదమ్మా. నేనేం ఏడిపించాను మమ్మీ, అక్కే కావాలని వచ్చి నాతో గొడవ పెట్టుకుంటుంది. అక్కెక్కడ గొడవ పెట్టుకుందిరా? ఉదయం కూడా దానికి ఆకలేసి షాప్ వరకు వెళ్ళి మ్యాగీ తెచ్చుకుని వండమంది. అంతలో నువ్వొచ్చి నాకు కూడా కావాలి మమ్మీ మ్యాగీ అంటే, నీకు సగం పెడతానన్నా కూడా సరే అని ఒప్పుకుంది కదరా. కానీ నువ్వు దాని ప్లేట్లోదే కావాలని గొడవ చేసి మొత్తానికి అది తినకుండానే చేసావు కదమ్మా. సర్లే అని చెప్పి అది లోపలికి వెళ్ళిపోయి ఫోన్ నొక్కుంటుంటే నువ్వు కూడా అదే ఫోన్ కావాలని గొడవ చేసావు. అప్పుడు కూడా నేను అక్కనే తిట్టి ఆ ఫోన్ నీకు ఇప్పించాను కదమ్మా. దానికి ఇంకేం తోచకి ఇప్పుడు వచ్చి టీవీ చూస్తుంటే అది కూడా చూడనివ్వకపోతే ఇంకెలా అమ్మా? ప్రతిసారి నీదే తప్పున్నా నువ్వు చిన్నపిల్లవి తిడితే మనసులో పెట్టుకుని బాధపడతావని చెప్పి దాని తప్పు లేకపోయినా ప్రతిసారి దాన్నే తిడుతున్నాను కదమ్మా. పాపం అక్క కూడా బాధపడుతుంది కదరా. సారీ మమ్మీ. నాకెందుకమ్మా సారీ? మన వల్ల బాధపడింది అక్క కదా, అక్కని పిలుస్తాను. అక్కకు సారీ చెప్తావా? సరే మమ్మీ.
అది కాదమ్మా, అది తప్పు చేస్తున్నా నిన్నే ఎందుకు తిడుతున్నా అని బాధపడుతున్నావు కదా. కానీ నీకు కూడా తెలుసు కదమ్మా చెల్లికి హెల్త్ బాగోదు అని. అందులోని మనం ఏమైనా తిడుతుంటే 2 రోజులు మనతో మాట్లాడడం లేదు, అస్సలు ఏమీ తినడం లేదు కదమ్మా. నువ్వైతే అర్థం చేసుకుంటావని చెప్పి నిన్నే తిడుతున్నాను రా. దాన్ని తిట్టకపోయినా పర్లేదమ్మా, కనీసం దానికి అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. ప్రతిసారి నా తప్పు లేకపోయినా నన్ను తిడుతుంటే నాకు బాధగా ఉంటుంది కదమ్మా. సారీ అమ్మా. నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? మేమిద్దరం ఎప్పుడు గొడవ పడకుండా కలిసి ఉండాలనే కదమ్మా నువ్వు కోరుకుంటావు. పర్వాలేదులే అమ్మా, వదిలే. సరే మర్చిపోయానమ్మా, చెల్లి నీకు సారీ చెప్తానంది, లోపలికి వెళ్ళు. ఏం వద్దులే అమ్మా. చెప్తాను అంది కదమ్మా, వెళ్ళమ్మా. సరే అమ్మా. సారీ అక్క. Oh no! అదేంటి నా కీచైన్ నీ చేతిలో ఉంది? ఇది నీ కీచైన్ కాదు, ఇది నాది. ఇది పోయినట్టుంది కదా. వేషాలేకో, నీ కీచైన్ కాదు నాది. నువ్వెక్కడో పాడేసుకుని ఉంటావే, ఇది నాది. నేనేం పాడేసుకోలేదు, నువ్వే పాడేసుకుని నా దొబ్బేసావే. నేనేం పాడేసుకోలేదు, దొంగ ముఖందానా, ఇది నాది. నాదే కాదే, నాది. నాది నాది. చూడు మమ్మీ, అక్క నా కీచైన్ లాగేసుకుంటుంది. కాదమ్మా, చెల్లి నా కీచైన్ దొబ్బేసింది. ఇవ్వవే. చెప్పాను కదా ఇది నాదని. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే అనవసరంగా నా చేతిలో దెబ్బలు తింటావు. ఏనే కొట్టలను అనుకుంటున్నావా? నేను కొట్టగలను. నీకంత సీన్ లేదు, ఇవ్వవే. నేను ఇవ్వనే, నువ్వే వదులు. చూడు మమ్మీ, అక్క నా దుప్పడంతా లాగేసుకుంటుంది. నువ్వే చూడమ్మా దాని పక్కన ఎంత దుప్పుడు ఉందో. అది బాగా తగిలిందా? పడుకుంటారా ఇంకోటైనా? రేపు చెప్తానే నీ సంగతి. చూసుకుందాం. రేపటిదాకా ఎందుకే, ఇప్పుడే చూసుకుందాం. మా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిని చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియోని లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి. బాయ్.